తిరుమలలో మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అస్వస్థకు గురయ్యారు. ఛాతీ నొప్పి రావడంతో ఆయన కొండపై ఉన్న అశ్విని ఆసుపత్రికి తరలించారు. అక్కడ అపోలో డాక్టర్లు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి సహా పలువురు నేతలు ఆసుపత్రికి వెళ్లారు. పోచారం ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లతో మాట్లాడారు. ప్రస్తుతం పోచారం హెల్త్ కండిషన్ నిలకడగానే ఉందని డాక్టర్లు చెబుతున్నారు. మినిస్టర్ గారు బాగున్నారండి. ఆయన ఇంకో గంట సేపు రెస్ట్ తీసుకున్నాక పంపించేస్తాము. అంతే, అన్ని నార్మల్ గా ఉంది, ఏం లేదు. బీపీ అంతా నార్మల్ గా ఉంది. కొంచెం గిడ్డీనెస్ వచ్చింది, అందుకని ఏం లేదు. కాసేపు పడుకున్నాక పంపించేస్తాం. అన్ని రిపోర్ట్లు అన్ని ఏమో ఆయన పొద్దున్నే తెల్లవారుజామున లేచారు కదా, కొంచెం టైర్డ్ గా ఉంటుంది, అంతకన్నా ఏం లేదు. మిగతా అన్ని నార్మల్ గా ఉన్నాయి. ఈసీజీ ఎక్కువ అన్ని నార్మల్ గా ఉన్నాయి. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కొంత గిడ్డీనెస్ తోటి హాస్పిటల్లో రావడం జరిగింది. డాక్టర్స్ అందరు కూడా అన్ని రకాలుగా ఈసీజీ కానీ బ్లడ్ టెస్ట్ కానీ అన్ని చేయడం జరిగింది. అన్ని నార్మల్ ఉంది. ఇస్ ఆల్ రైట్, ఏమి పర్వాలేదు. ఇప్పుడు వారు 1 గంట ఫ్లైట్కు మాతోనే వారు హైదరాబాద్కి వస్తూ ఉన్నారు. ఇక్కడేం లేదు. ఇప్పుడు కూడా డాక్టర్స్ అన్నారు ఒకటి రిలాక్స్ కండి అని చెప్పి ఉంచారు తప్ప అంతకంటే ఎక్కువ వెళ్ళలేదు. ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు, తెలుసుకోమని చెప్పారు. డాక్టర్ కూడా ఫోన్ చేసి చూడమని చెప్పారు. ఈఓ గారు, జేఈఓ గారు ఇద్దరు కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా చూస్తారు. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్.